తెలంగాణ ప్రజలందరూ మహాశివుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా కష్టకాలంలో సైతం భగవంతుడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోలాటమాడుతూ సందడి చేశారు. శివరాత్రి పర్వదినాన భక్తులందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కోరారు. అందరికి కూడా ఈ రోజు జాగరణతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ దీక్షలు చేసి ఈ రోజు ఆ శివుని దర్శించుకునే నిజంగా అదృష్టంగా భావిస్తూ పానగల్లో వెలిసిన ఛాయ సోమేశ్వరాన్ని కూడా యునెస్కో వారు గుర్తించాలని. ఎందుకంటే ఇప్పటికీ ఎవరికి కూడా కనిపెట్టలేని విధంగా దేవుడు వెలిసిన తీరు కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మీద దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని, దాంతోపాటు ఆ మహాశివరాత్రి సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ శివుని ప్రార్థిస్తూ గత 2 సంవత్సరాలుగా కరోనాతోని లక్షలాది మంది చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆ జబ్బున బారిన పడి అప్లపాలై రోడ్డు మీదకి వచ్చి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన చూసినాం. ఎప్పుడు కూడా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని తెలిసిన ఈ యుగంలో ఎప్పుడు జరగలే. అలాంటి మళ్ళా జరగకుండా ఆది విష్ణువు అయిన విష్ణువుని ఒకటే అందరికి కూడా